ఆదాం న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। శ్రీ అఖిలాండ కోటి అఖండ జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాన్ని చేయించువారు పూజ్య శ్రీ రామ్జీ గురువు ఆధ్వర్యంలో మండవల్లి మండలం ఏలూరు జిల్లా శ్రీ దత్త పరంపర షిరిడి సాయిబాబా మందిరం నందు 14వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా రామ్జీ బాబా నేతృత్వంలో చెంగవల్లి రాజేష్ శర్మ ఆధ్వర్యంలో విశేషమైన 26 అభిషేకాలు 9 హోమాలు జరిగినవి। అందులో భాగంగా లక్ష్మీ గణపతి హోమం, వాస్తు హోమం, రుద్ర హోమం, దత్త హోమం, నవగ్రహ హోమం, మహాలక్ష్మి హోమం, సాయి శరణాగతి హోమం, సుదర్శన హోమం, హర్షవర్ధని హోమం ఈ విధంగా విశేషంగా జరిగినవి। భక్తులు పూజ్య శ్రీ రామ్జీ బాబా ఆశీస్సులు తీసుకుంటూ పాదాభివందనాలు చేశారు। ఈ హోమంలో పాల్గొన్న వారు సాయిబాబా మందిరం వ్యవస్థాపకులు గుడివాడ చిట్టిబాబు తులసి దంపతులు, గుడివాడ రామలింగేశ్వరరావు శివరంజని దంపతులు, బండారి వెంకయ్య శ్యామల దంపతులు, పూల రామకృష్ణ లక్ష్మి దంపతులు, విన్న వెంకటేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు। 14వ వార్షికోత్సవ మహోత్సవానికి వందలాది మంది భక్తులు మరియు విజయవాడ నుంచి సోదాడి సాయిబాబు, బొప్పన రాజారావు, ఆదాం న్యూస్ ఛానల్ CEO ఆదాం, మండవల్లి సాయిబాబా మందిర్ కమిటీ సభ్యులు గుడివాడ వెంకట వరప్రసాద్, బండారి వెంకయ్య మాస్టారు, గుడివాడ సూరయ్య, విన్న వెంకటేశ్వరరావు, పయ్యావుల కనక సత్యనారాయణ, గుడివాడ రాము పాల్గొన్నారు। చూస్తూనే ఉండండి, ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది। వార్షిక మహోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం Sita
శాస్త్రులు శ్రీ అఖిలాండ కోటి అఖండ జ్యోతి వ్యవస్థాపక అధ్యక్షులు పూజ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వారు మన ఆలయంలోకి వచ్చినారు. వారికి వారి యొక్క బృందానికి షిరిడి సాయి భక్తులు మరియు సేవల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరికొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభించబడతాయి. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమం బాబా కృపగారు భక్తులు ఓం శ్రీ సాయిరాం. శ్రీ దత్త పరంపర సహిత షిరిడి సాయిబాబా వారి యొక్క 14వ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా బాబా అభిషేక పాత్రలు కావాల్సిన కోరిక ప్రార్థిస్తున్నాం. అలాగే మా కోరికను మన్నించి విజయవాడ వాస్తవ్యులు శ్రీ అఖిలాండ అఖండ జ్యోతి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి 5 హోమాలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ గణపతి హోమం, సర్వదుఃఖ పరిహారం, ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ పునరంజనందనే సుఖ సంపదలు, ఈ భౌతిక ప్రేమ అనంతరము సైతము నేను అప్రమత్తుడని, నా భక్తులకు రక్షణము నా సమాజం నుండియే విలువడు, నా సమాజం నుండియే నేను సర్వ కాకతీయులు నిర్వహించు, సమాజం నుండి నా శరీరం మనుష్య శరీరం నన్ను ఆశ్రయించు వారిని, నన్ను జన్మించిన వారిని నిరంతరము రక్షించడే నా కర్తవ్యం. నా ఎందు ఎవరి దృష్టి కలదో వారే నా యొక్క ఆకాంక్షలు, మీ భారములను నాపై పడవేయుడు పొందదు. నా సహాయములు కానీ సలహాలు కానీ కోరిన తక్షణమే సంగీతం. నా భక్తుల ప్రభువునయందు లేవి అని చెప్తూ పడుతోకదు. అతనిలో కలుగుతున్నటువంటి భ్రమలను కళ్ళను గురించి వాటిని దూరం చేస్తారు. గురువులేని విద్య గుడి విద్య అనే సామెతకు అర్థం ఇదే. ఆత్మజ్ఞానము అనే విద్యను నేర్చుకోవడానికి గురువు తప్పనిసరిగా అవసరం. జ్ఞాన మార్గంలో గురువు దీపంలో ఉపయోగపడతారు. ఈ మార్గంలో గురువు లేకుండా ప్రయాణించడం అంటే చీకట్లో ప్రయాణించడమే. ప్రయాణించడం సమానం. ప్రతిరోజు ఒకే సమయం మనము ప్రతిరోజు 9 సార్లు పఠనం చేయడం వల్ల ఎంతటి సమస్య అయినా మీకు తీరిపోతుంది. లోక కళ్యాణార్థమై ఈ 9 హోమాలు మరియు వార్షిక హోమం
ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాబా కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ 14వ వార్షిక మహోత్సవాల్లో సహాయ సహకారాలు అందించే దాతలు ఆలయం వద్ద సాయి సేవకులను విశ్వగురు శిష్య ఓం వైద్య విదేశుని ఓం తత్వమసి అనుభవకర ఓం నవవిధ శక్తి సంకేత నవవాణి గ్రహీత ఓం నిరంతర సకటధారి ఓం సాయి శక్తిపీఠ విభావకర్త ఓం దివ్య రక్షక వరాల సాయి మందిర ప్రధాత ఓం నిరంతర సాయి సందేశ గ్రహీత ఓం నిరంతర వరాల సాయి సందేశ గ్రహీత ఓం సాయి ప్రియభక్త ఓం సాయి సాంప్రదాయ స్థాపనాచార్య ఓం సాయి లోక చింత ప్రియ ఓం సాయి వేదాంత అనుకరణ ప్రియ ఓం సాయి అర్చన ప్రియ ఓం సాయి శ్రీ పాదుకాభిషేక ప్రియ ఓం సాయి శ్రీ సచిత్ర పారాయణ ప్రియ ఓం సాయి హోమ కర్మ ప్రియ ఓం నిరంతర సాయి నామ జప ప్రియ ఓం ధ్యాన మార్గ బోధకాయ ఓం విశ్వ అష్టోత్తరీ ప్రదాత ఓం భక్త జనకర్మ ధ్వంస కంకణధార ఓం సత్సంగ ప్రియ ఓం భక్తానుగ్రహకర్త ఓం భక్త జన అజ్ఞాన ధ్వంసినే ఓం నిరంతర గురు స్మరణ ప్రియ ఓం పరమ గురు వాడేకర గోపగ్రహీత ఓం మందస్మృత వందనాల విధాన ఓం ధ్యాన జ్ఞాన తేజోమూర్తి ఓం పూర్ణ సాయి శక్తి రూప ఓం అసహాయ సహాయ రూప ఓం దీన బంధవే ఓం సంకట చరాచర దేవ ప్రియ ఓం సాయి సంకీర్తన ప్రియ ఓం సాయి కర్మ ప్రియ ఓం వేద విద్య బోధన ప్రియ ఓం సాయి దివ్య శక్తి బోధనాచార్య ఓం శ్రీ సాయి దేవ ప్రియ ఓం ఆత్మ నివేదిత ఓం ప్రేమ మూర్తయే ఓం తులసి మాల ప్రదాత ఓం విషయ శక్తి రహిత ఓం ఆత్మ నిష్ఠా గరిష్ఠ ఓం సాయి అఖండ జ్యోతి సప్త సప్తాహ పారాయణ ఏకిల రూప కల్పనాకర్త ఓం విభూతి దాత ఓం అశ్రిత భక్త జనసేన సేవిత ఓం భక్త మనోధౌర్బల్య నాశన కర ఓం మూఢాచార ఖండిత ప్రియ ఓం సర్వోప సుందర ఓం మందస్మిత వదనాల విందాయ ఓం మృదు భాష్యమి ఓం సబూరి శర్థ రూప ఓం విశ్వ సప్రియ ఓం సహకార శ్రోత్రి ప్రధాత ఓం లోక కళ్యాణ ప్రియ ఓం సాయి ఫలగోత్సవ ప్రియ ఓం చందనోత్సవ ప్రియ ఓం అన్నదాన ప్రియ ఓం శ్వేత వస్త్రధార ప్రియ ఓం సూక్ష్మ రూప వ్యవహారి గురు ప్రియ ఓం దుష్ట కర్మ ఫల నివారణోపాయ సూచిక ఓం జ్ఞాన అగ్ర పరిపాలన దక్షత ఓం సర్వమత సమ్మేళన ప్రియ ఓం భక్త ఉదయ వినాయ ఓం వినాయక మాత పద్మ ప్రియ వల్లభ ఓం సత్కార్య ప్రియ ఓం సధర్మ పోషక ఓం అహంకార రహిత ఓం ప్రవణ శక్తి రూప ఓం పంచభూత ప్రియాయ ఓం సాయి సిద్ధి ఓం సిద్ధి ప్రజ్ఞ ఓం సాయి దీక్ష ప్రియ ఓం దీక్ష రూపే ఓం యాగ ప్రియ ఓం సాయి అహోరాత్రి మహాయజ్ఞకర్త ఓం ప్రియ ఓం మానసిక వైద్య ప్రియ ఓం సర్వజన ప్రియ ఓం చిదానంద సచ్చిదానంద ప్రియ ఓం సచ్చిదానంద ప్రియ ఓం జ్ఞాన ప్రదాత ఓం గో సేవ ప్రియ ఓం అవలంబన ప్రదక్షిణ ప్రియ ఓం వేద పండిత సన్మాన ప్రియ ఓం విశ్వనాథ ప్రియ ఓం సంయోగ స్నాన ప్రియ ఓంకార ప్రియ ఓం సూర్యోపాసన ప్రియ ఓం బోధనా ప్రియ ఓం సాయి శ్రద్ధ భక్త బోధ ప్రియ ఓం సాయి కఠిన దీక్షోపచార్య ఓం సాయి ఆత్మస్వరూప ఓం సాయి కంఠ ద్వారకామాయి ఓం పూర్ణ సాయి శక్తి మండప దేశ ప్రధాత ఓం సాయి ధ్యాన జ్ఞాన తేజోమూర్తి ఓం సాయి అషట్వర్గ నిర్మూలనా శక్తి ప్రధాయక ఓం శ్రీ శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై అఖండ జ్యోతికి జై ద్వారకా మాయికి జై సాయి భక్తులందరికీ శతకోటి అభినందనలు. ओम साई कामादि सद्वैरी ध्वंसिने नमः ओम श्री साई अवेद मंदा शुभ प्रदाय नमः ओम साई सम सर्व मत समताय नमः ओम श्री साई श्री दक्षिणामूर्तये नमः
ఓం శ్రీ సాయి వెంకటేశ్వర రమణాయ నమః. ఓం శ్రీ సాయి అద్భుతానందాచార్య నమః. ఓం శ్రీ సాయి ప్రవన్నాభ్య హరాయ నమః. ఓం శ్రీ సాయి సంసార సర్వ దుఃఖ హరాయ నమః. ఓం శ్రీ సాయి సర్వ ఉత్సవలయ ముఖాయ నమః. ఓం శ్రీ సాయి సర్వాంతర్యాయ సిద్ధాయ నమః. ఓం శ్రీ సాయి సర్వ మంగళకరాయ నమః. ఓం శ్రీ సాయి సర్వప్రదాయ నమః. ఓం శ్రీ సాయి సమర సన్మార్గ స్థాపనాయ నమః. ఓం శ్రీ సాయి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ నమః. ఓం శ్రీ సాయినాథ మహారాజ్ జై. సమర్థ సద్గురు సాయినాథ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఆశీస్సులతో చేసుకోవాలి కదా సాయినాథుడికి. ఒకప్పుడు ఒక ఊళ్ళో వేణుగోపాలని దంపతులు ఉండేవారు. వేణుగోపాల్ కొంచెం గురు స్వభావం, కోపము ఆవేశం ఎక్కువగా ఉండేది. ప్రజలానికి తగులాడు, కొంచెం మూర్ఖంగా ప్రవర్తించేవాడు. సౌమ్యత అనేది ఏ మనిషి మూర్ఖుడికి చాలా క్రోష మర్యాదని. అతని భార్య సుశీల మాత్రం ముందు స్వభావం, శాంతంగా వినయంగా ఉండేది. సానుశీలి నిత్యము పూజలు చేస్తూ ఉండేది. మంచి భద్రాలుగా ప్రసిద్ధి చెందింది. కొత్త ఎన్ని నన్ను చుట్టుకుపోతూ కొత్త ఎన్ని అన్నా వేళ కాదు సాయిబాబా వ్రతం చేసుకోమన్నాడు. ఒకవేళ వ్రతం చేసుకుంటే కష్టాలు తీరుతాయేమో అనుకుంటూ పడుతుంది. రాత్రి కల్లా బాబా దర్శనమిచ్చి సుశీల ఒక అడుగు నా వైపు వేసామంటే నేను 100 అడుగు రేపు గురువారం నుండి సప్తాహములు 49 రోజుల దీక్ష వ్రతాన్ని ఆచరిస్తాను, కళించు స్వామి అంటూ మొక్కుకుంది. అంతే ఒక్కసారిగా వాళ్ళు ఆచరించినట్లయింది. ఎవరో భుజం తట్టి నేనున్నా ఓదార్చినట్లయింది. ఆ అనుభూతిని జప్తి చేసుకుంటూ అంతా బాబా అనుకుంది. మన్నాడు గురువారం నిత్య పూజానందరూ ఒక పీటకు పసుపు కుంకుమలు రాసి బొట్లు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని ఒకదాన్ని కప్పి దానిపై కూడా అతని స్వభావమే పూర్తిగా మారిపోయింది. మిట్టే స్వామ్యత గౌతులు లేదని అక్కతో చెప్పింది. బాధపడక తల్లి అందరికీ బాబా గారు యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ శ్రీ సాయి అఖండ జ్యోతికి జై. ద్వారకామాయికి జై. రామజీ బాబాకి జై. సాయి భక్తులకి శతకోటి వందనములు. ఓం తత్సత్ ఓం తత్సత్. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. లోక సంస్థ కవింకవిలాపతమశ్వరస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద సాక్షాత్ పరం బ్రహ్మణస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సూర్యాదినా నమః. శివేంద్రియే ప్రతిష్టతి సుమహోత్తగానే సూర్యాదినా నవానాం గ్రహాణావర్తంత ఆనవివిధాఫలసిద్ధిరస్తు. నవానాం గ్రహాణావర్తంత ఆనవివిధాఫలసిద్ధిరస్తు. సమర్థ సద్గురు సాయినాథ స్వామి దేవత అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం తత్తద్గోత్రాణాం తత్తద్నామధేయానామాయుష్యాభివృద్ధిరస్తు. మనస్సంకల్పిత సిద్ధిరస్తు. గృహదేవత ఇష్టదేవత గ్రామదేవత కులదేవత అనుగ్రహ ప్రసాదేన సమాధేయానాం ఆయుష్యాభివృద్ధిరస్తు. తమల గణ చేత పట్టుకోండి. మాధవాయ నమః. హస్తం రక్షాయ తమల ఆడవాళ్ళకి వేయి చేతులు. కేశవాయ నమః. కేశవాయ నమః. నారాయణాయ నమః. నక్షత్రం తీసుకోండి మీరు. అయ్యా నక్షత్రం తీసుకుని అందరికీ నక్షత్రం రాసి చేసుకోండి. ఉద్దిష్టంలో అక్షంలో రాసి చేసుకోండి. ఉద్దిష్టంలో శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం నమస్కారాధేశ లక్ష్మీ నమస్కార పుష్పరోడ వికయానాధేశ శవరాధేశ
सिद्ध्यर्थम मम समर्थ चतुर्दश वार्षिकोत्सव महालक्ष्मी महासरस्वती तदा सिद्ध्यर्थम एकविंशति संख्याक साईनाथ स्वामी देवता आदि करिष्ये अला मध्य में मुझकोनी अभिषेकम ओम श्री गुरुभ्यो नमः हरि ओम नमो भगवते रुद्राय व्यापते नमः या विशिष्टवतमाशिवं भगवते धनभोगाया करुणया रुद्रया या ऐनला आवतु ओम श्री नमस्ते सुधन्वने बाहुद्यावते नमः यादृशिष्टमाजं भगवते नमः स्वागतज्ञायावरदया यावन्ति भक्తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో విశేష కార్యక్రమాల్లో అవకాశంగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. అయ్యా మీ భోజనం संकल्पित सकल कार्य दिग्विजयाभिवृद्धिरस्तु सुतवानं भवदेदाय पुरुषश्रेन्द्रिय आयुष हेलो हम धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम महाकाली महालक्ष्मी महासरस्वती देवता परिपूर्ण प्रसादेन कलत्रपीडा परिहारार्थं शनेश्चर ग्रह प्रसादेन प्राणपीडा परिहारार्थं राहुग्रह प्रसादेन चक्षुः पीडा परिहारार्थं केतुगण प्रसादेन ज्ञानपीडा परिहारार्थं आदित्यादि नवग्रह मृत्युंजय आयुर्देवता प्रसाद सिद्धिद्वारा मम वृत्ति उद्योग
व्यापार व्यवसाय विद्या विवाह विषयेषु तेषां कार्याणां प्रातिकूल्य निवृत्ति द्वारा अनुकूलत्व सिद्ध्यर्थं सर्व प्रतिबंधक दोष परिहारार्थं समर्थ सद्गुरु साईनाथ स्वामी देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थं गणपति लक्ष्मी गणपति श्रीरुद्र महालक्ष्मी सुदर्शन आदित्यादि नवग्रह वर्षवर्धनी होम तत्तु देवता होमाख्यं कर्म करिष्ये प्रतिष्ठापन करिष्ये स्थाप्यते స్వామివారికి హోమంలో భాగంగా సంకల్పం చేసుకున్నాం. ఇప్పుడు అగ్నిముఖంగా స్వామివారికి హోమం చేసుకుందాం. అగ్నిముఖావై హోమ అగ్నిదేవుడికి మన ఏమైనా ఆర్చన ద్వారా దేవానా ఆచమాహారం అతశాంతిం ప్రయచ్చమే.
सर्वजनं मे विषमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतिर्नमः श्रीं क्लीं क्लीं ग्लौं गणपतये नमः सर्वजनं मे विषमानय स्वाहा 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 नमो कृष्णाय जवामनाय स्वाहा नमः श्रीभ्याय स्वाहा नमः श्लोक्याय च न्याय च स्वाहा नमो वन्द्याय च कक्ष्याय च स्वाहा नमः श्रीभ्याय स्वाहा नमस्ते क्षेषवे च विधिने च स्वाहा नमो मेघ्याय विद्युत्याय च स्वाहा संज्ञाय च वास्तवाय च स्वाहा नमः सोमाय च रुद्राय च स्वाहा नमस्ताम्राय च अरुणाय च स्वाहा नमः शिवाय च पशुपतये च स्वाहा नमो देवताय देवताय च स्वाहा नमो हन्त्रे च हनीयसे च स्वाहा नमो वृक्षेभ्यो ऋगेशेभ्यः स्वाहा नमस्तेभ्याय भूर्याय च स्वाहा नमो भार्याय च भार्याय च स्वाहा नमो प्रतरणाय च प्रतरणाय च स्वाहा नमो आधार्याय च आधार्याय सत्याय च गेयाय नमो कदय्याय च वेश्याय च स्वाहा नमः पागं सव्याय च रजस्याय च स्वाहा नमः शुष्ण्याय च हरित्याय च स्वाहा तस्य दुर्मदगायो अस्त्रामिकस्तविश्वविश्वकाय स्वाहा పాపమును పాపే సాయికి పసుపురాయి పూజ కోపము వరిచిన సాయికి కుంకుమిచ్చు పూజ మంచి మనసు గల సాయికి మల్లెల పూజ కళ్యాణ గుణ సాయికి కాగడ మల్లె పూజ నిద్రను గెలిచే సాయికి నిష్కళంక పూజ భద్రత కూర్చే సాయికి బంతి పూల పూజ మంచి మనసు గల సాయికి మల్లెల పూజ కళ్యాణ గుణ సాయికి కాగడ మల్లె పూజ కనకాంబర పూజ మంచి మనసుగా వేసిన సాయికి అక్షంతల పూజ రక్షిత చేసడి సాయికి దక్షిణతో పూజ మంచి మనసు గల సాయికి మల్లెల పూజ కళ్యాణ గుణ సాయికి కాగడ మల్లె పూజ జ్ఞాపము తెలిపిన సాయికి జాజి పూల పూజ వనము కలిగిన సాయికి విరగాజుల పూజ మంచి మనసు గల సాయికి మల్లెల పూజ కళ్యాణ గుణ సాయికి కాగడ మల్లె పూజ అతి సుందర సాయికి అగరొత్తుల పూజ పతితో భరణ సాయికి పారిజాత పూజ మంచి మనసు గల సాయికి మల్లెల పూజ కళ్యాణ గుణ సాయికి కాగడ మల్లె పూజ ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి 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 శాంతిని పెంచే సాయిని చామంతుల పూజ సమతను చాటిన సాయికి సన్నజాజి పూజ మంచి మనసు గల సాయికి మల్లెల పూజ కళ్యాణ గుణ సాయికి కాగడ మల్లె పూజ ఓం
समर्थाय विद्महे सद्गुराय धीमहि तन्नो साईनाथ प्रचोदयात् स्वाहा ओम सर्वज्ञाय विद्महे साधुदेशाय धीमहि तन्नो साईनाथ प्रचोदयात् अक्षमे सोमो प्रवीणन्द विश्वाभेटदा अग्निञ्च विश्वशं भुक्नामस्त विष्णुवेणधि स्वाहा नवदेवी माय शरणानि रक्षति एकपदे यज्ञपदे सा चतुष्पदी अष्टापदे नवपदे भुजे सहस्राक्षरा परमेव्यो मन् स्वाहा अधिदेवता प्रत्यधिदेवता सहित चंद्रग्रह प्रसाद सिद्धिरस्तु ఇప్పుడు అంగారలో అమ్మ శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి 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 శ్రీ సాయి జయ జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 కళ్యాణ రామ కోదండ రామ కళ్యాణ రామ కోదండ రామ సీతారామ శ్రీరామ శ్రీరామ కళ్యాణ ప్రతి సంవత్సరం ఈ విధంగా అందరూ వస్తే ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. మన సిద్ధిబాబు గారు కానీ వెంకయ్య గారు నాకు తెలిసినంత వరకు మన సభ్యులందరూ ఎంతో ఇదిగా కృషి చేసి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా మనందరం కావాలి. భగవంతుడు దయ కలిగితేనే మనం ఏదైనా చేయగలము. మన కష్టం మనకు కావాలి. మహోత్సవాల సంవర సంకీర్తనం మన విజయవాడ వాసులు గురుదేవులు పూజ్యశ్రీ అఖిలాండ కోటి అఖండ జ్యోతి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గాంధీ బాబా వారి యొక్క నేతృత్వంలో జరుగుతున్న 14వ వార్షిక ఉత్సవం అడిగడుగో మన సాయడుగో అడుగడుగో మన సాయడుగో ఈ ఆనందపు వేళ సాయి సంకీర్తన చేయ ఈ ఆనందపు వేళ సాయి సంకీర్తన చేయ అడుగడుగో సాయడుగో అడుగడుగో మన సాయడుగో కదలిరా సాయి కదలిరా స్వామివారి యొక్క మహాపూర్ణావతి సిరి జరిగినప్పుడు అటు శ్రీదేవి స్వామివారికి నమస్కారం. హృదయన స్వాహాయ నీ వేసేటలాగా ఏమండి ఆ నీళ్ళ వేసేది ఆ నీళ్ళ వేసేది ఇలాగా హృదయన స్వాహ రెండు చేయండి. హృదయన స్వాహ అట్టయ్యే సప్తవల్లన్నవా అందరూ తాగండి. నమస్కారం చేసుకోండి. ఓం దూర్ణాహుతమత్తమాంజహాది సర్వం మే భూర్ణాహుదే సర్వమేవాప్రోధి అదాయం మే భూర్ణాహుదే అస్యామేవ పరితిష్టతి స్వాహా. హర నమః పార్వతీపతయే సమర్థ సత్య సాయినాథ్ మహారాజ్ కి బాబా కి బాబా కి బాబా కి బాబా
సేవ చేయాలని బాబా గారు శ్రీ పూజ్య శ్రీ బాబా जय देव अवतर सेतु धर्मांते ग्लानि नास्ति कामाहि तो लाभिषि निज भजने लाभिषि नालीला असंख्य रूपानि हर्षि दीनांचितु संकट दिन रजने जय देव दत्ता जन्मनि लोकाधारी जय देव परमाया मोहित नमो जन हरिहारे कृपया सकलांचे संकट निरसारे देशिल तैदे दृश्य कृष्णानि गारे जय देव दत्ता अवधूत गोसाई अवधूत करो बाबा की वंदना गुणगाने बाबा तात्मेवा पूर्वे साध्यासन्ति देवा जगता नमस्कार साष्टांग श्री साईनाथ स्वरावे मनितत्व स्वरावे भक्ति साठी स्वभावे करावे जगतारुणे माय दाता नमस्कार साष्टांग श्री साईनाथ वसिष्ठो सदा वया संतलीला दिशेऽज्ञलोका परिजो अल्पाज्ञबाला करावियाहं धन्य शुंभो निगाला मुगे गाल प्रेमे करग्रासहाता नमस्कार साष्टांग श्री साई జై సాయిరామ్. అలాగే